మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్నటికి వరుణుడు కాస్త శాంతించినప్పటికీ రేపటి వరకు మాత్రం ముప్పు ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్పటి వరకు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారు నిన్న పూరి సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ఇది వాయువ్య దిశగా ఒడిశా మీదుగా ప్రయాణిస్తూ బలహీనపడుతోంది. రాబోతున్న 24 గంటల్లో ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించింది. ఈ సమయంలో తెలుగు రాష్ట్రాలు సహా బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఇవాళ ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రధానంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. రేపటి వరకు మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లవద్దని ఇదివరకే హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం, భీమిలి, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నెంబర్ను రిలీజ్ చేశారు. ఇక మచిలీపట్నం, నిజామపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 1వ నెంబర్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటికే కురిసిన వర్షాలకు ఉత్తరాంధ్రలో చాలా చోట్ల రోడ్లు తెగిపోయాయి, కల్వర్టులు కొట్టుకుపోయాయి. గిరిజన ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. కోనాం, తాటిపూడి జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.